గ్రామస్తుల కన్సెంట్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఫేక్ కన్సెంట్ లెటర్లు పెట్టుకొని టైగర్ రిజర్వ్ జీవో తీసుకొచ్చిండ్రు. ఆ ప్రజాగ్రహానికి భయపడి ఆనాడు మీ మంత్రి జూపల్లి కృష్ణారావు మేము జీవో 49 అబేయన్స్లో పెడుతున్నామని చెప్పిండ్రు. మరి అబేయన్స్లో పెట్టిన మీరు దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ దొంగచాటుగా మీరు ఏం చేస్తున్నారు? 9,500 ఎకరాల పేద ప్రజల భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు. ఊర్లు తరలించాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? మీకు ఆ 7 పులులే ముఖ్యమైతే మరి పులులను తీసుకొచ్చి సెక్రటరియట్లో పెట్టుకోండి కదా. ఉన్న 7 పులులే ముఖ్యం. 7 లక్షల మంది ప్రజలు ముఖ్యమా? 7 పులులు ముఖ్యమా? మేము వన్యప్రాణుల సంరక్షణకు మేము వ్యతిరేకం కాదు, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. చట్ట ప్రకారం చేయండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. మనుషులు కూడా అక్కడ బతుకుతున్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, తరతరాలుగా బతుకుతున్నారు. వాళ్ళు పులులతో సహజీవనం చేస్తున్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో చెంచులు మనం పుట్టనప్పటి నుంచి ఆ చెంచులు వన్యప్రాణులతో సహజీవనం చేస్తున్నారు. మీరు కొత్తగా వచ్చి ఇలా మీరు మాకు కొత్త రూల్స్ ఏం చెప్తున్నారు? నేను ఇలా ముఖ్యమంత్రిని ఓపెన్ అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం పేరు మీద కోట్లాది మొక్కలను నాటి అటవీ ప్రాంత ఏదైతే పర్సంటేజ్ ఉన్నదో 34 నుంచి దాదాపు 40% తీసుకొచ్చిండ్రు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మొక్కలు నాటిండ్రు చెప్పండి. కొండా సురేఖ గారు మీరు ఎన్ని మొక్కలు నాటిండ్రు? ఎక్కడెక్కడ మొక్కలు నాటించిండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గుట్టలను మాయం చేయడమే కాదు, మీరు మొక్కలు కూడా నాటండి. ఎన్ని మొక్కలు నాటిండ్రు మీరు? ఎంతమంది తెలంగాణ ప్రజలతో మొక్కలు నాటించిండ్రు? ఆనాడు తెలంగాణకు హరితహారం మీద కోట్లాది మొక్కలు కేసీఆర్ గారు నాటి మరి అటవీ ప్రాంత సంపదను దాని కవరేజ్ను పెంచితే మీరు సిగ్గు లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మీరు దాదాపు 1000 మంది పోలీసులను తీసుకొని పోయి 100 బుల్డోజర్లు తీసుకొని పోయి రాత్రంతా నెమళ్లను చంపి 4 జింకలను చంపి మీరు కంచా గచ్చిబౌలిని ఆక్రమించే ప్రయత్నం చేసిండ్రు. మీకు ఎట్లా ఉంటుంది? మీకు వన్యప్రాణుల ఏముందంటే ఎవరు నమ్ముతారు? ఇది డ్రామా కాదా? మేము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప మేము హరీష్ రావు గారు, డిప్యూటీ ప్యూరీ హరీష్ రావు గారు, మరెందరూ సీనియర్ నాయకులు అందరం పోయి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్లీ ఎంపవర్డ్ కమిటీకి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప అప్పుడు మీరు ఈ మారణ హోమాన్ని ఆపలేదు. మరి ఆనాడు కంచా బచ్చిబౌలిని రేవంత్ రెడ్డి గారు నాశనం చేస్తుంటే, ఆ 100 ఎకరాలను కాజేసి దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తుంటే మీరు అటవీ శాఖ అధికారులు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? మరి అది అడ్డుకోలేని అటవీ శాఖ అధికారులు ఈరోజు మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ, అమరాబాద్లో కానీ, లేకపోతే ఏటూరు నగరంలో కానీ, లేకపోతే భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో రైతులు తరతరాలుగా పోడు చేసుకొని బతుకుతూ ఉంటే ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నారు? ఇక్కడ లేని ధైర్యం అక్కడి నుంచి ఎట్లా వచ్చింది మీకు? అంటే వాళ్ళ వెనక ఎవరు లేరని, వాళ్ళు పేద వర్గాలకు చెందిన వాళ్ళని, వాళ్ళు ఏం మాట్లాడలేరని, వాళ్ళకు చట్టం తెలియదని, అంతే కదా. అందుకొరకే ఈరోజు మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, దయచేసి అటవీ శాఖ అధికారులందరూ కూడా ఈ దాడులు ఆపాలి. కొండా సురేఖ గారు మీకు ఏమాత్రం కూడా మానవత్వం ఉన్నా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా ఈ అటవీ ప్రాంతాలకు పోవాలి. ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్లు కేవలం ఒక డ్రామాగా మారకూడదు. మీరు ఈ తిట్లు అవన్నీ బంద్ చేసి, తిట్ల పురాణం తిట్ల దండకం బంద్ చేసి మీరు నిజంగా ఈ పాలన మొదలు పెట్టాలి. ఇప్పుడన్నా కూడా కనీసం 2 సంవత్సరాల టైం ఉంది మీకు, ఎట్లాగూ పోతారు. ఈ 2 సంవత్సరాల్లో కొంచెం పుణ్యం దొరకాలంటే మీరు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. అదేవిధంగా ఎవరైతే అధికారులు అక్రమంగా రైతుల